ఈరోజు మన పాఠశాలకు శ్రీ వినాయక ఫౌండేషన్ స్థాపించిన వ్యక్తి గోపాలకృష్ణ గారు. ఏదైనా మనము మన పెద్దయిన తర్వాత, మీరు కూడా పెద్దయిన తర్వాత సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేస్తూ ఒక మంచి పౌరులుగా ఎదగాలంటే మనము కొన్నిసార్లు కొంతమంది ఇన్స్పిరేషన్గా మారుతారనమాట. గోపాలకృష్ణ లాంటి వాళ్ళు మంచి ఉద్దేశంతో ఇస్తున్నారు. దీన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని బాగా పరీక్షలు రాసి ఫ్యూచర్లో మీరు కూడా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా, మంచి పౌరులుగా రూపుదిద్దుకుంటారని ఆశిస్తున్నాను. మీ అందరికీ ఒక కిట్ ఇస్తున్నాడు సార్. ప్యాడు, పెన్సిలు, ఎరేజరు, షార్ప్నరు, స్కేలు, ఇవి మీరు కూడా సార్. మనము కూడా అతని మంచి పేరు ఉండాలని మనము కోరుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మనము శ్రీ వినాయక ఫౌండేషన్ టీం ఆధ్వర్యంలో దువ్వూరు పట్టణం పుల్లారెడ్డిపేట హై స్కూల్ నందు పద్మావతి మేడం ఆధ్వర్యంలో ఇక్కడ మనం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. చాలా విలువైనది 10వ తరగతి అనేది. మనము జీవితానికి చాలా విలువైనది, మనము పైకి ఎదిగడానికి అవసరమైనది. మీరు ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి మీరు ఎంత బాగా రాస్తేగినా రేపు మీ తల్లిదండ్రులకి మంచి పేరు వస్తుంది, ఊరికి మంచి పేరు వస్తుంది, నేను ఇక్కడ స్కూల్కి అంతా మంచి పేరు వస్తుంది. ఈరోజు మనం నిన్న మన జరిగే క్రికెట్ గురించి ఆలోచిస్తేగినా ఎక్కడో చూడి మన దేశం కోసం క్రికెట్ ఆడితే ఎవరు మనందరూ ఆంధ్రపడినామో లేదా, మీరు కానీ అందరూ చూసింటారు కదా. అటువంటి ఆనందంగానే మన 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చినా ముందు మీ తల్లిదండ్రులు ఆనందపడతారు, మీ ఊర్లో వాళ్ళు సంతోషపడి వరే వాడు మొన్నదాకా చినిపిన సొక్క ఎందుకు తినకపోతే 10వ తరగతి ఎన్ని మార్కులు వచ్చినాయో అని మిమ్మల్ని గౌరవించడమే కాదు, మీ ఇక్కడ స్కూల్ దగ్గరకు వచ్చి గౌరవించి ఇక్కడ రాజగోపాల్ సార్ కానీ వాళ్ళు ఎంత అభినందిస్తారు సార్. సారు ఎంత వీళ్ళ పిల్లలు ఎంత బయట ఎలా ఉన్నా కానీ పరీక్షలకు బాగా రాసి వాళ్ళకు మంచి మార్కులు చేసినాడు, మంచి భవిష్యత్తు ఇచ్చాడు అనేది వాళ్ళకి మంచి పేరు వస్తుంది. ఇదొక్కటి మీరు గమనించుకోవాలా. రాబోయే కాలంలో మీరు ప్రభుత్వ ఉద్యోగాలు పోవచ్చు, ఏదో కావచ్చు, రైతు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, ఎన్ని రకాలైనా కానీ నిజాయితీ అనేది మీరు ఎంట పెట్టుకోండి. రేపు పొరపాటు కానీ మీరు ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించినా కానీ అవినీతికి చోటు ఇవ్వకండి. మీకు అక్కడి నుంచే మీకు పునాది పడాలా. మీరు ఏ పొద్దు అధర్మానికి అవినీతికి పాట పడకుండా ఏ పొద్దు మీరు మీ జీవితాన్ని స్టార్ట్ చేస్తారో ఆ రోజు మీరు రాబోయే కాలంలో ఈ దేశానికి ఆదర్శమవుతారు, రాష్ట్రానికి ఆదర్శమవుతారు, స్కూల్కి ఆదర్శమవుతారు. మీ వల్ల ఎంతో మార్పు ఈ సమాజానికి అవసరం వస్తుంది. కాబట్టి మన జీవితాన్ని ఒక స్థానాన్ని తీసుకెళ్లేది, మన జీవితాన్ని ఏ విధంగా బతకాలనేది, మన లైఫ్ ఏ విధంగా స్టార్ట్ చేయాలని నిలబెట్టేది ఒక టీచర్లే. అందరినీ కలుపుకొని పోయి అందరూ బాగుపడే ఆలోచనతోనే వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి దయచేసి గురువును గౌరవించండి. రోజు మనకి అవకాశం ఇచ్చిన ఈ స్కూల్ యాజమాన్యానికి, ఇక్కడ నిలవని అందరికీ నేను శ్రీ వినాయక ఫౌండేషన్ తరపున ప్రత్యేక చెబుతూ బాగా రాయండి, ఆనందంగా కుటుంబాన్ని చూసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. ಭಾಷೆ ಅಮೃತ ಕುಡಿಸೋತಾಯಾಗಿ, ಭಾಷೆ ಅಮೃತ ಕುಡಿಸೋತಾಯಾಗಿ, ಭವಿಷ್ಯ ಬರೆವಂತ ತಂದೇನೋ ಆಗಿ, ಬರೆವಂತ ತಂದೇನೋ ಆಗಿ, ಚಂದದ ಜೀವನನ ನೀಡಿರೋ ಗುರುಗಳು ನಮ್ಮ ಗುರುಗಳು. ಗುರವೇ ನಮಃ, ಗುರವೇ ನಮಃ. ಬಳಪ ಹಿಡಿ
ಮಾಡಿದ ಭಗವಂತ ಇರುತ್ತಾನೆ ನಮಸುತ್ತ ಅವತಾರ ನಾನಾ ರೂಪವೋ ಹಣೆ ಬರಹ ಬರೆಯ